హలో గైస్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే బిజినెస్కి స్టార్టప్కి రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూసుకుందాం. అండ్ అలాగే ఇది బిజినెస్ వర్సెస్ స్టార్టప్ పార్ట్ 1. ఇది ఇలాగే చాలా పార్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్కటి మీకు రీచ్ అవ్వాలనుకుంటే కనుక ఫాలో చేయండి. అండ్ అలాగే మనం బిల్డింగ్ బేర్స్ అని చెప్పి ఒక ఫౌండర్స్ కమ్యూనిటీ కూడా రెడీ చేస్తున్నాము. సో అందులో జాయిన్ అవ్వండి సో దట్ వీ విల్ గ్రో టుగెదర్. బిజినెస్ అండ్ స్టార్టప్ వీటి ప్రైమరీ గోల్ గురించి మనం ఇందులో మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా బిజినెస్కి వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఏదైతే ఐడియా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పి ప్రూవెన్ అయ్యిందో దాన్ని బిల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిర్యానీ చూసుకోండి. సో బిర్యానీ చాలామంది చేస్తారు, చాలా రకాలుగా చేస్తారు, ఒక్కొక్క ఊరిలో చేస్తారు, ఆ ఊరికి ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. సో అలాగే ఏం చేస్తారు, సో బిర్యానీ బండి పెడదాం అనుకుంటారు, ఒక ప్లేస్ తీసుకుంటారు, అందులో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని లైక్ షాప్ కానీ లేదంటే బండి కానీ వాట్ ఎవర్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు, ఇంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటారు, బిర్యానీ వండడం రెడీ చేస్తారు, మార్కెట్ చేసుకుంటారు, అమ్ముతారు. ఇది ఫస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ అదే స్టార్టప్లో ఏంటంటే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద న్యూ ఐడియా. అంటే ఆల్రెడీ ప్రూవింది తీసుకోవడం కన్నా ఒక యూనిక్నెస్ ఉండాలి, ఒక ఇన్నోవేషన్ ఉండాలి. సో అలా ఉంటేనే స్టార్టప్లో సక్సెస్ అవుతాం. లేదు ఇప్పుడు జొమాటో ఉంది, జొమాటో ఏం చేస్తుంది, ఫుడ్ డెలివరీ చేస్తుంది. స్విగ్గీ ఏం చేస్తుంది, ఫుడ్ డెలివరీ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫుడ్ డెలివరీ యాప్ని పెట్టామనుకో అది అంత రీచ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ జొమాటో స్విగ్గీ ఇవన్నీ బిగ్ హెడ్స్. మళ్ళీ వాటితో మనం కంపీట్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనకు చాలా మార్కెటింగ్ ఖర్చు పెట్టాలి, చాలా ఎక్స్పెండిచర్ చాలా అవుతుంది. లైక్ టెక్ టీమ్ కానీ లేదంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ వాట్ ఎవర్ డెలివరీ బాయ్స్ మనకు చాలా ఖర్చు అవుతుంది. అండ్ ఖర్చు అయిన తర్వాత కూడా అది సస్టైన్ అవుతుంది లేదనేది ఎస్టిమేట్ చేయలేం. అండ్ ఇంకోటి ఇప్పుడు సెకండ్ థింగ్ బిజినెస్లో చూసుకుంటే మనం డే 1 నుంచే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. లైక్ మీరు షాప్ పెట్టడానికి రెంట్ కట్టాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, ఎక్విప్మెంట్, మళ్ళీ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి అడ్వాన్సెస్ ఇవ్వాలి, వాట్ ఎవర్ చాలా రెన్యువేషన్కి దీనికి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎక్కడి నుంచి డే 1 నుంచే మీకు డే 1 నుంచి బిల్డ్ అయిపోయే లోపల మీకు మ్యాక్సిమం ఎక్స్పెండిచర్ అయిపోతుంది. అదే స్టార్టప్కి అలా కాదు. స్టార్టప్కి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా ఒక ఐడియాని వ్యాలిడేట్ చేసుకుంటాం, కొంత అమౌంట్, అక్కడ నుంచి ఒక యాప్ రెడీ చేసుకుంటాం. యాప్కి మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. లైట్గా ఒకవేళ మనకే టెక్కీ కౌఫౌండర్ దొరికినా లేదంటే మనమే ఒక టెక్కీ అయినా సరే మనం ఓన్గా బిల్డ్ చేసుకోవచ్చు. సో బిజినెస్కి ఏంటంటే ఫస్ట్ నుంచే మనం అది బిల్డ్ అయ్యే లోపల మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాం. కానీ స్టార్టప్కి అలా కాదు, కొంచెంగా పెట్టగలుగుతాం. వన్స్ అది మార్కెట్కి వెళ్ళిన తర్వాత మనం మ్యాక్సిమం స్పెండ్ చేసేది వస్తుంది. సో ఇది అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే స్కేల్. ఇప్పుడు బిజినెస్లో ఏమవుతుంది, ఒక ఏరియాలో పెడతాం, ఆ ఏరియాలో ఒక మ్యాక్సిమం 20 కిలోమీటర్స్ అంటే లైక్ 10 to 20 కిలోమీటర్స్ పీపుల్, 10 to 20 కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు వచ్చి తినడానికి ఆస్కారం ఉంది. లేదు మీది తోపు బిజినెస్ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అని చెప్పి ఉన్నవాళ్ళు ఎక్కడో ఊర్ల నుంచి గట్రా రావడం జరుగుతుంది. కానీ సో 10 to 20 కిలోమీటర్స్ రేడియస్, ఆ 10 to 20 కిలోమీటర్స్లో మీకు 1,00,000 మంది ఉండొచ్చు, 5 లక్షల మంది ఉండొచ్చు, 10 లక్షల మంది ఉండొచ్చు. బట్ స్టార్టప్కి అలా కాదు. స్టార్టప్కి స్కేల్ చాలా పెద్దది. ఎలాగా, దీనికంటూ ఒక ప్లేస్ లేదు. ఇట్ ఈస్ ఆన్లైన్. హైదరాబాద్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, రాజమండ్రి నుంచి యాక్సెస్ చేయొచ్చు, బెంగళూరు నుంచి యాక్సెస్ చేయొచ్చు. దీనికి ఒక రేడియస్ అంటూ ఏం లేదు. ఇది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఏ మూల నుంచి అయినా సరే మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు యూజ్ చేసుకోవచ్చు. సో బిజినెస్కి స్టార్టప్కి దీస్ ఆర్ ద ప్రైమరీ గోల్స్. సో ఈ వీడియోలో ఇదే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకే.